లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో మీరు 15 కోట్లు అడిగారని చెప్పేసి వంశీచంద్రుడు చెప్తుంటాడు. నిజమేనా, అడిగారా? ఆ చిల్లర మనిషి గురించి మాట్లాడడం వేస్ట్ అండి. మోస్ట్ క్యారెక్టర్లెస్ ఫెలో. కానీ మీకు ప్రత్యర్థి ఆయన గురించి మాట్లాడ ఆ పేరు ఎత్తడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను అటువంటి వాళ్ళని మాట్లాడితే నా నోరు ఖరాబ్ అయిపోతుంది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ ప్రత్యర్థి కదా. ఆ ప్రత్యర్థిగా ఉంటే ఉండొచ్చు, ఎవరో కాంగ్రెస్ నుంచి ఎవరెవరు ఉంటారు, ఆయన ఉన్నాడు, అంతకంటే ఏముంటుంది. అంటే ఆయన చెప్తుంటాడు, నేను డీకేఆర్ కన్నా నేనే సీనియర్. ఆయన బతికేంటో, ఆయన పరిస్థితి ఏంటో కల్వకుర్తి ప్రజలను అడిగితే చెప్తారు, మామూనార్ ప్రజలను అడిగితే చెప్తారు. మామూనార్ ప్రజలకు తెలుసు, ఏదో టీవీలలో అరిచినంత మాత్రాన తెలంగాణ ప్రజలకు తెలియదు కాబట్టి నేను ఏది మాట్లాడితే నిజమని అనుకుంటాను అనుకుంటే, మహబూబ్ నగర్ జిల్లాలో ఆ నిలబడినటువంటి అభ్యర్థి కథ ఏందో, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో, ఆయన కథ ఏందో, ఆయన ఏం చేశాడో, ఎట్లా గెలిచాడో, ఎట్లా వచ్చాడో, ఆడ కల్వకుర్తికి వెళ్ళి ఓ రోజు వీళ్ళు మైక్ తీసుకుని వెళ్ళి అడగని చెప్తారు. ఓకే, మీకు బీజేపీలో టికెట్ కన్ఫర్మ్ కాగానే మీ పార్టీలో సీనియర్ నాయకుడు జితేందర్ రెడ్డి పార్టీ మారిపోయాడు. ఎందుకు? మీకు ఆయనకు ఉన్న గొడవ ఏంటి? అసలు ఏమీ గొడవ లేదు ఆయనకు నాకు. వాళ్ళకంతా ఈర్ష తప్పితే ఇంకేమీ లేదు. ఒక మహిళను చూస్తే అందరికి ఈర్ష. ఒక మహిళ ఈరోజు ఇంత కష్టపడి సింగిల్ హ్యాండెడ్గా ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, అన్ని ఇబ్బందులు, కాంగ్రెస్లో ఇబ్బందులు పెడితే ఎదుర్కొన్నా, బీఆర్ఎస్లో బీజేపీలోకి వచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా ఇబ్బందులు పెడతా ఉంటే ఎదుర్కొన్నా. ఎక్కడ కూడా ఒకరోజు కూడా నేను చిన్నబుచ్చుకోలేదు. నా స్వతహాగా నేను పని చేయాలని దీంతోనే పని చేసుకుంటూ ముందుకెళ్ళా. సో జితేందర్ రెడ్డి వాళ్ళు బీజేపీలో ఉన్నప్పుడు చాలా చాలా ఇబ్బందులు పెట్టారు. అయినా ఒకరోజు నేను ఎక్స్పోజ్ అవ్వలేదు. పార్టీ బలోపేతం కావాలి, పార్టీలో ఈ ఉండొద్దు, ఇట్లాంటివి డిఫరెన్సెస్ ఉండొద్దు, నేను పార్టీ కోసం పనిచేయాలని చెప్పి పనిచేశాను. ఈ రోజు వాళ్ళ గురించి ఒక్కరోజు ఎక్కడ మాట మాట్లాడలేదు. కానీ ఆయన కూడా కొంత జాతీయ స్థాయిలో నాయకుడు. ఎందుకు మీకు టికెట్ రాగానే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? జాతీయ స్థాయిలో నాయకుడు అయిండొచ్చు కానీ పార్లమెంట్ స్థాయిలో నాయకుడుగా ఆయన రోజు గుర్తింపబడలేదు. ఆయన ఒక పొజిషన్ వచ్చింది కాబట్టి ఎంపీగా గుర్తించబడ్డాడు తప్ప వారికి కూడా ప్రజలతో ఎలాంటి సంబంధాలు కానీ, ప్రజలతో మమేకమై కానీ, జిల్లా కోసం కానీ, పార్లమెంట్ కోసం కానీ వారు చేసినటువంటి ఇవేమీ లేవు జిల్లాలో చెప్పుకోవడానికి కూడా. 23లో అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ అబ్బాయి కొడుకు మిథున్ రెడ్డి పోటీ చేశాడు. మిథున్ రెడ్డి పోటీ చేసినప్పుడు మీరు మనస్ఫూర్తిగా సహకరించలేదు అన్న కోపంతో ఆయన వెళ్ళిపోయాడని చెప్పేసి అంటారు. నిజమేనా? మీరు మనస్ఫూర్తిగా సహకరించారు ఆయనకి? అది మనసున్న వాళ్ళకే తెలవాలి మనస్ఫూర్తిగా సహకరించిందా లేదా. వాళ్ళు కంటెస్ట్ చేసిన టికెట్ ఇచ్చిన తర్వాత, ఆ టికెట్ పార్టీ డిసైడ్ చేసిన తర్వాత కూడా యాక్చువల్గా అసెంబ్లీ కూడా నేను అడిగా, మామూనార్ అసెంబ్లీ జితేందర్ రెడ్డి గారు నేను చేస్తానన్నారు. తర్వాత కొడుకు ఇచ్చారు టికెట్. ఆయన నా కొడుకు కావాలా లేకపోతే పార్టీ వదిలిపెడతాను అప్పుడే బెదిరించాడు. సరే పార్టీ వదిలిపెట్టిపోతాడనే బెదిరింపులు సైడ్ నుంచి పంపిస్తే సరే ఆయన కొడుకు ఇచ్చారు టికెట్. అయినా పెద్ద మనసుతో నేను పని చేశాను, నేను పార్లమెంట్కి పోటీ చేస్తే అసెంబ్లీకి చేయనని చెప్పా. నేను మహబూబ్నగర్ నుంచే చేద్దాం అనుకున్నాను, మహబూబ్నగర్లోనే 100% గెలుస్తాను, ఈ పార్లమెంట్లో చేయదలుచుకున్నా, ఈ పార్లమెంట్లో నేను ఉండదలుచుకున్నా కాబట్టి నేను అసెంబ్లీకి పోటీ చేయనని చెప్పా. చెప్పిన తర్వాత టికెట్ ఇచ్చారు. ఆ టికెట్ అసెంబ్లీ పోటీ చేసి వాళ్ళు నన్ను ఏం పిలవలేదు, క్యాంపెయిన్ కూడా పిలవలేదు. వాళ్ళ క్యాంపెయిన్ పిలవకపోయినా నేనే ఫోన్ చేసి వస్తున్నానని అడిగి మళ్ళీ చెప్పకపోతే మళ్ళీ నేనే చెప్పి నేనే అడిగి టైం తీసుకొని వెళ్ళి కలిసి ఇష్యూస్ ఏమీ లేవు. అంటే అక్కడ ఏందో ఐ డోంట్ నో వాళ్ళ మనసులో ఏముందో మనకు అర్థం కాదు కదా. సరిగ్గా ఎన్నికలకు ముందు జితేందర్ రెడ్డితో పాటు మక్తల్కు చెందిన జలంధర్ రెడ్డి కూడా పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడు. దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా మీ విజయం మీద? ఏమీ లేదు. జితేందర్ రెడ్డి జలంధర్ రెడ్డి ఓకే కలిసి వచ్చారు, కలిసి వెళ్ళిపోయారు. కానీ ఎందుకు మీ మీద మిమ్మల్ని ఓడించడానికి వాళ్ళు ఒక గ్రూప్ రోజు వాళ్ళ ఒక టీం ఫస్ట్ నుంచి కూడా. జితేందర్ రెడ్డి గారు జితేందర్ రెడ్డి ఎమ్మడి ఉంటాడు. లాస్ట్ టైం బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా అక్కడ బీఆర్ఎస్లో మక్తల్ నియోజకవర్గంలో జలంధర్ రెడ్డిని ఇండిపెండెంట్ గెయించాడు. అప్పుడు కూడా ఆయనకు దాదాపు 20,000 ఓట్లు వచ్చినాయి. ఎక్కువ వచ్చినాయి లేండి, 20,000 ఓట్లు వచ్చినాయి, ఎక్కువ వచ్చినా. అప్పుడు కూడా జలంధర్ రెడ్డి గారు ఇండిపెండెంట్ చేయించాడు. ఎప్పుడు 2018లో. సో 19 ఎలక్షన్ అప్పుడు ఇద్దరు పార్టీ టికెట్, జితేందర్ రెడ్డి గారికి అప్పుడు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. లాస్ట్ టైం కూడా బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. 2019లో జితేందర్ రెడ్డి గారు 2014లో నిలబడ్డప్పుడు 2,000తో గెలిచారు వాళ్ళు పార్లమెంట్కి. సో 19లో వాళ్ళు టికెట్ ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ టికెట్. ఆల్ ఎమ్మెల్యేస్ ఆయన అపోజ్ చేశారు. అప్పుడు వీరు బీజేపీలో చేరారు. సో బీజేపీలో అప్పటికే ఆయనకంటే ముందు నేను చేరున్నా కాబట్టి నాకు వాళ్ళు నన్ను కంటెస్ట్ చేయమని అప్పటికే నన్ను మాట్లాడి ఉన్నారు కాబట్టి ఆయన
పార్టీలో వచ్చి చేరినాడు. అప్పటికి కంటెస్ట్ చేయడానికి అవకాశం లేదు అప్పుడు ఆయనకి. సో వచ్చినాడు, పార్టీలోకి వచ్చినాడు, ఉన్నాడు, చేరిపోయినాడు. తర్వాత పార్టీ ఆయనకు మంచిగానే రెస్పెక్ట్ చేసింది, మంచిగానే చూసింది, అన్ని రకాలుగా ఆయనకు ఇంపార్టెన్స్ ఇచ్చింది, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా చేసింది, ఆయన కొడుకు టికెట్ ఇచ్చింది, అన్నిట్లో కూడా వారికి ప్రాధాన్యత ఇచ్చింది. అన్ని ఇచ్చినప్పటికీ కూడా ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఎందుకు కారణం? మీరేమనుకుంటున్నారు? నేను అనుకుంటున్నా వారికి ఏంటంటే ఎమ్మెల్యే ఎంపీ టికెట్ కావాలని కోరుకున్నట్టున్నారు, రాకపోతే వెళ్ళిపోయాడు. కొడుకు కూడా అడిగాడు, కొడుకుకి ఇవ్వకుంటే అప్పుడే పోయేవాడు. కొడుకు టికెట్ ఇవ్వనప్పుడు అప్పుడు కనుక కొడుకుకి అసెంబ్లీ టికెట్ ఇవ్వకుంటే అప్పుడే వెళ్ళిపోయిండేవాడు జితేందర్ రెడ్డి గారు. సో వెయిట్ చేశాడు తనకు మళ్ళీ టికెట్. అప్పుడు ఏమన్నాడు, నాకు టికెట్ వద్దు, ఏమొద్దు, నా కొడుకు ఫ్యూచర్, నేను నా ఫామ్ హౌస్ రెస్ట్ తీసుకుంటానని చెప్పాడు. మళ్ళీ అసెంబ్లీ అయిపోగానే మళ్ళీ పార్లమెంట్కి వచ్చారు, నాకు టికెట్ కావాలని మళ్ళీ ప్రెషర్ పెట్టాడు. సో పార్టీ కూడా ఆలోచన చేసింది, సర్వేలు చేసి అన్ని సర్వేల ఆధారంగా టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆయన రెస్ట్ తీసుకోవట్లేదు కదా, మళ్ళీ కాంగ్రెస్ లో పదవి ఏం పని చేయలేదండి అక్కడ. కాంగ్రెస్ లో ఎక్కడ తిరిగింది ఏం లేదు కదా, జిల్లాలో ఎక్కడేం తిరిగింది లేదు. వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల మీకేమైనా విజయ అవకాశాలు దెబ్బతింటాయా? ఎలాంటి ఇబ్బంది లేదు. ఇద్దరు జలంధర్ రెడ్డి, జితేందర్ రెడ్డి వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే. జలంధర్ రెడ్డి ఎప్పుడు మాతో లేడు, మధ్యలో వచ్చాడు, మధ్యలో పోయాడు, అంతే. అక్కడ ఉన్న మా పార్టీ ఓటు బ్యాంక్ మా పార్టీకి ఉంది. అంటే వాళ్ళిద్దరిని ఆపే ప్రయత్నం మీరు చేయలేదా? నేను మాట్లాడాను, చేశాము, అంతే. జితేందర్ రెడ్డి గారితో నేను మాట్లాడలేదు, ఎందుకంటే పార్టీ మాట్లాడుతుంది, పార్టీలో ఉన్నాడు. ఆయన కూడా నాకు సమానం ఉన్నటువంటి నాయకుడు, ఆయన నేను బుజ్జగించాల్సింది, నేను ఇచ్చాల్సింది కాదు కదా. సో పార్టీ చూసుకుంది అన్ని విషయాలు కూడాను. మీ పార్టీలో బలమైన నాయకులు లేకనా పక్క పార్టీల నుంచి అభ్యర్థులు తీసుకొచ్చి మీరు నిలబెట్టుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు అన్ని పార్టీలలో అంతే కదా, మా పార్టీ అని ఎందుకంటారు? పెద్ద ఎన్నో ఏళ్లుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ లేకుంటే టీఆర్ఎస్కి వెళ్ళి తీసుకొని నిలబెట్టారు కదా. మీరు కూడా అదే పని చేశారు. చేవెళ్లలో ఏం చేశారు వాళ్ళు? కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ నుంచి తీసుకొని కాంగ్రెస్కి వెళ్ళి పెట్టారు. మరి కిషన్ రెడ్డి గారికి అపోజిట్గా నాగేందర్ని కాంగ్రెస్లోకి వెళ్ళి బీఆర్ఎస్కి వెళ్ళి తీసుకొని కాంగ్రెస్లో పెట్టారు. అట్లే మాదంటే మీరు ఏమంటున్నారు? బీజేపీ ఇప్పుడు గతంలో ఎప్పుడు ఇంత ఎస్టాబ్లిష్డ్గా లేదు. సో బీజేపీలోకి రావాలి మోదీ గారి యొక్క ఆలోచనలు మా వైపు వస్తున్నారు. అక్కడ ఇన్నేళ్ల నుంచి ఉన్నటువంటి పార్టీలు కదా రెండు కూడాను. 10 ఏళ్ళు వెళ్ళిన పార్టీ బీఆర్ఎస్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళ పైన వెళ్ళిన పార్టీ. మరి వాళ్ళకే పార్లమెంట్ అభ్యర్థులు లేకుంటే మా వైపు వచ్చిన వాళ్ళని తీసుకున్నాము. మా వైపు ఎవరైతే భారతీయ జనతా పార్టీ వైపు రావాలని ముందుకు వచ్చి మేము కంటెస్ట్ చేస్తాము, అవకాశం ఇవ్వండి అని ముందే టికెట్లు మాట్లాడుకొని ఎవరు రాలేదు ఇక్కడ. సరే వాళ్ళు పార్టీలో జాయిన్ అయినారు, అయిన తర్వాత ఎవరికి బాగుంటే, ఎవరికి గెలుస్తారనే అవకాశాలు ఉంటే వాళ్ళకి టికెట్లు ఇచ్చింది పార్టీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.